హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్తీ అయిన వెయిట్ లాస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ క్రిస్పీగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్లా కానీ, ఇంకా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్తీ అయిన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్‌ని వేసి, సాల్ట్ అంతా కూరగాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇవే కాకుండా ఇంకా మీకు నచ్చే ఇంట్లో ఉండే ఏ వెజిటబుల్స్‌నైనా చిన్నగా కట్ చేసి తీసుకోవచ్చండి. కూరగాయ ముక్కల్లో సాల్ట్‌ని వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెడితే కూరగాయ ముక్కలు సాఫ్ట్‌గా అవుతాయి. ఇంకా ఇలా నీళ్లొదులుతాయండి. 10 నిమిషాల తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు, తినే కారానికి తగ్గట్టుగా కొద్దిగా మిరప్పొడి, ముందుగానే పచ్చిమిర్చి ముక్కల్ని వేసాం కాబట్టి మిరప్పొడిని చూసుకొని వేసుకోవాలండి. 4, 5 టీ స్పూన్లు శనగపిండి, అలాగే 4, 5 టీ స్పూన్లు బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. కూరగాయ ముక్కల్లో నీళ్లు ఊరుంటాయి కాబట్టి దానికి సరిపడా పిండిని వేసి కలుపుకోవాలండి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి కలుపుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల వీటిని ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా అవుతాయండి. బియ్యం పిండి ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్‌నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కలిపి పెట్టిన మిశ్రమంతో ఇలా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్‌లా వేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్‌తో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్యాన్‌లో ఇలా 3 లేదా 4 ప్యాన్ కేక్స్‌ని వేసి ఫ్రై చేసుకోవచ్చండి. దీనిపైన మూత పెట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటిపైన కొద్దిగా ఆయిల్‌ని వేసుకోవాలండి. ఇలా ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్‌ని వేసి మరొక వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్‌ని నాన్ స్టిక్ ప్యాన్‌లో కుక్ చేసినట్టయితే తక్కువ ఆయిల్ వేసినా ప్యాన్‌కి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. వీటిని మరొక వైపు తిప్పాక కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా 3, 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడతాయండి. వీటిని తిప్పాక మూత పెట్టకుండా ఓపెన్‌గానే ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుతూ నిదానంగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్జీ ప్యాన్ కేక్స్ రెడీ అండి. వెజిటబుల్స్ తినని పిల్లలకి కూడా ఇలా వెజ్జీ ప్యాన్ కేక్స్‌ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇలాగే మొత్తం పిండితో ప్యాన్ కేక్స్‌ని ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా టొమాటో సాస్‌తో సర్వ్ చేశారంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే తిన్నా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ లో క్యాలరీ వెజ్జీ ప్యాన్ కేక్స్‌ని ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినొచ్చండి. హెల్తీ, సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ వెజ్జీ ప్యాన్ కేక్స్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.